వచ్చి వచ్చాను సార్ మాట్లాడుతున్నాను దిగినాడు రైట్ రైట్ నేను మళ్ళీ చేస్తాను మళ్ళీ ఒకసారి మొదటి మీ డిపార్ట్మెంట్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అది ఇది ఇప్పుడు రైట్ సైడ్ పీబీసీ ఆప్టెక్ మెయిన్ కెనాల్ కంటిన్యూషన్ టెలిఫోన్ రిజర్వాయర్ అది సార్ అది ఎవరికి పని వెళ్ళింది ఇంకా పోలేదు అదే ఇప్పుడు పోయి ఇక్కడ నుంచి 300 మీటర్ అప్స్ట్రీమ్ సైడ్లో ఓటీ సార్ పీవీసీది ఇది మెయిన్ కెనాల్ సార్ ఎమ్మెల్యే సార్ అడిగేది ఫేజ్ 2 ఇందాక 800 కిస్టులు పడుతున్నారు కదా అవును సార్ మరి అది ఎక్కడ వరకు వస్తుంది ఇది ఇక్కడికే స్టాప్ అయిపోయి మెయిన్ పీవీసీకి పోతాం బ్రాంచ్ కెనాల్ పోతుంది సార్ ఇది అంతా ఖాళీ ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ 600 కోట్లు ఖర్చు పెట్టారు ఫేజ్ 2లో 600 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు పెట్టి ఒక చుక్క నీళ్ళు మండలాల్లో 3 మండలాల్లో తాగునీళ్ళు లేవు. అండ్ దిస్ వన్ 14, 15, 16, 17 ప్యాకేజెస్ ఉన్నాయి సార్ అండ్ పాయింట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ డెవలప్ చేశారు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కానీ ఇట్లా కానీ బట్ అసలు మెయిన్ కెనాల్ నుంచే వాటర్ వచ్చి లేదు. ఇప్పుడు 1800, 1900 ఉంది. ఇంకా అది ఎంత దూరం వస్తుంది ఇప్పుడు దగ్గరికి 400 కిలోమీటర్లు ఇక్కడికి 400 ఆ 1800 ఇక్కడికి వచ్చేటికి ఐస్కి ముక్క కరిగిపోయి ఇంకా ఇక్కడ ఏం జరగట్లేదు. మేము కూడా కరిగించగలం ఇంకా కింది పోవు మేము కరిగిస్తే కింది పోవు. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో వాళ్ళు కూడా తప్పలేదు 1800 మాకు తక్కువే కదా. అందుకే ఇప్పుడు మనం ఏంటంటే దానికి కనీసం ఇప్పుడు 38-50 ఆల్రెడీ మన పంపులు రెడీగా ఉన్నాయి కదా. కనీసం ముందు ఇమీడియట్లీ ఒక సీజన్లో కనీసం 38-50 అయినా మనం వర్క్ చేస్తే రేపు నెక్స్ట్ సీజన్కి డబుల్ అవుతుంది కాబట్టి కొంత మనం ఇక్కడ మళ్ళీ నీళ్ళు చూడగలుగుతాం. మన సీఎం గారితో కలిసినప్పుడు మీరు ఉన్నారు ఆ రోజు అడిగింది దీన్ని ఒక 10 కోట్ల బిల్లు రిలీజ్ చేయమని చెప్పి దీని విషయం. రెండోది ఏమంటే ఆ 10 కోట్లు రిలీజ్ అయితే ఒక బాటిల్ని ప్లాస్టిక్ ఇది చేస్తున్నాం అవసరం. దాంతో నీళ్ళు వదిలినప్పుడు మేము ఏదో కొద్దిగా కనీసం ఐవాష్ కింద నీళ్ళు వదులుకుంటాం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి సార్. పట్నం దగ్గర ఒక ప్లాస్టిక్ 1.5 మీటర్ ఉంది సార్ చెప్తుంది. నీళ్ళు 300 మీటర్ ఉంది సార్. అది బ్లాస్టింగ్ చేసి క్లియర్ అయిపోతుంది. ఇంకా నూతన కాలువని నీళ్ళు ఒక 300 తలుపుల దగ్గర ప్లేస్ ఉంది సార్. ఆ 2 చేయాలి. దాని స్ట్రక్చర్లో 6 స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి సార్. మెయిన్ కెనాల్ ఉన్నాయి సార్ పెండింగ్ ఉంది సార్. నీళ్ళు 6 కోట్లు పెండింగ్ 7 కోట్లు పెండింగ్ ఉంది సార్. 9 కోట్ల చిల్లరండి వర్క్ 39 కోట్లు పెండింగ్ సార్. కోట్లు కాదు ఇంకా వర్క్ ఎంత చాలా శాతం ఉంటుంది పెండింగ్ దగ్గర ఒక 30% 1 or 2 crores టోటల్ సార్. 1 or 2 crores 62 crores వర్క్ అయింది సార్. ఇంకా బ్యాలెన్స్ 34 crores. టనల్స్కి కొద్దిగా లైనింగ్ చేయాలా, రూటింగ్ చేయాలా, అది ఒకటి. నెక్స్ట్ బాటిల్ అది 15C ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు చేసే వస్తున్నారు సార్. ఇప్పుడు 60Cలో సార్ 15C ఒకటి 15B ఒకటి 2 ప్యాకేజ్ ఉంది సార్. 60C ప్రకారంగా వేరే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది చేసేస్తే క్లియర్ అయిపోతుంది సార్. టనల్స్కి కొద్దిగా లైనింగ్ చేయాలా, రూటింగ్ చేయాలా, అది ఒకటి. నెక్స్ట్ బాటిల్ 15C ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు చేసే వస్తున్నారు సార్. ఇప్పుడు 60C 800 డిజైన్ అయితే 400 దానికి టికెట్ సార్. 800 డిజైన్ అంటే అన్లైన్ సార్. లైనింగ్ చేస్తే 800 మరి 800 వెళ్ళా కింద చాలా ఎక్కువ ఉంది కదా. వీళ్ళు ఉండి మళ్ళీ కడప జిల్లా వస్తుంది సార్. కడప జిల్లా అడవిపల్లి క్రాస్ అయ్యి అడవిపల్లి కడప జిల్లాకి వెళ్ళి కూడా ఇప్పుడు మన వెళ్ళే కూడా ఉన్నాయి కదా. ఇందాక మన కుప్పం బ్రాంచ్ కెనాల్ని మెయిన్ బ్రాంచ్ కెనాల్ తలుపుల ఎన్పి గుంట నుంచి రాయచోటి మండలంలో కాన్స్టిట్యూషన్ కడప జిల్లా ఏం లేకుండా ఎంతవరకు నింపుతాయి వాటర్ సార్. అబ్స్ట్రక్షన్స్ ఇక్కడే నియర్లీ 2 కిలోమీటర్లు ఒక అబ్స్ట్రక్షన్ ఉంది సార్. మళ్ళీ 20 కిలోమీటర్లు ఒక అబ్స్ట్రక్షన్ ఉంది సార్. అవి క్లియర్ అర్త్ వర్క్ చేసేసి తర్వాత స్ట్రక్చర్స్ 6 పెండింగ్ ఉన్నాయి సార్. అవి క్లియర్ అయితే వెళ్దాం ఓ సార్ అసలు ఓ సార్. ఇక్కడ నుంచి రిటర్న్ కొడుతుంది సార్. ఇక్కడ అక్కడే ఉంటుంది. దానికి ఓవర్ఫ్లో అయిపోతుంది సార్. ఎక్కడ నుంచి రిటర్న్ కొడుతుంది పట్నం దగ్గర 1.5 మీటర్ ఉంది సార్. అది క్లియర్ చేస్తే కానీ వాటర్ ఫ్రీ. ఇప్పుడు అదేదో చేస్తున్నట్టున్నారు మన ఇప్పుడు బ్లాస్టింగ్ మన చేస్తున్నారు. డైరెక్ట్ నేను ఏం చేసుకుంటాను ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగింది కూడా అదే. ఆ బిల్స్ క్లియర్ అయిపోతే వాళ్ళకి పని చేయిస్తున్నారు.
ఆల్రెడీ పని చేస్తున్నారు. ఈ రెండు నేను క్లియర్ చేసుకుంటా. నాకు కొద్ది వరకు నీళ్లు ఈ సీజన్లో కొద్దిగా పుట్టపర్తి ఎట్లా వెళ్ళేది ఇక్కడ పుట్టుపర్తి ఇంకా పైన సార్ అక్కడ అది 340 350 మధ్యలో వస్తుంది సార్. దాంట్లో వచ్చేసి ఇది 400 బ్రాంచ్ తర్వాత బడసిరా బ్రాంచ్ కన్నా దాటి ఇందులో వస్తుంది సార్. మరి జనాలు రన్ అవుతుంది. మనకి పొంగనూరు తర్వాత స్ట్రైట్కి వెళ్ళి స్ట్రైట్ మెయిన్ కెనాలే సార్, మెయిన్ కెనాలే సార్. స్ట్రైట్లో ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇక్కడ ఈ 14, 15, 16, 17 అప్ టు 23 ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు 400 కిలోమీటర్స్ వచ్చాము. అవును సార్, 554 సార్ లాస్ట్. ఇంకా 150 కిలోమీటర్స్ ఏదైనా మనకి ఇప్పుడు అల్లినవా నుంచి ఫ్యూచర్లో అయినా సరే ఇది అంత ఉండదు. మళ్ళీ సర్జెంట్గా గాలి అందాక నుంచి గండికోట నుంచి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. అదైనా సరే 440 కిలోమీటర్స్ సార్ టోటల్. ఇది 440 వరకు ఉంది సార్. 440 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఆప్షన్స్ ఉన్నాయి సార్. అందులో ఏంటంటే ఇప్పుడు ఈ బాటిల్ నెక్స్ ఏమన్నా 8 వస్తాయి సార్. ఇప్పుడు మనం అంటే ఏదేమైనా ఇప్పుడు బాటిల్ నెక్స్ క్లీన్ చేసుకుని ఈ వాటర్ రావాలి. వాటర్ రాకపోయినా అది క్లీన్ చేసుకుంటే ఇలాగే డ్రై అయిపోయినట్టు ఉంటుంది. వాటర్ లేక ఆగి కాదు వాటర్ వచ్చి మనకి సరిపోతుంది. రేపు మనం 35-50 చేసినప్పుడు కొంత వస్తుంది వాటర్. దాని డబుల్ వాటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో హెడ్ రెగ్యులేటర్ క్లోజ్ చేస్తే ఇక్కడ వస్తాయి సార్. ఇక్కడ దాకా ప్రాక్టికల్గా లాస్ట్ సీజన్లో నేను చేసి ఇప్పుడు అందరూ ఇవాళ నీళ్ళు వచ్చినప్పుడు డెవలప్మెంట్ పెట్టినప్పుడు అనాథరైజ్ని మేము చెరువులు నీళ్ళు ఇచ్చాం మన గవర్నమెంట్. మేము ఎప్పుడైతే నీకు చెరువులు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఫర్దర్ డౌన్ స్ట్రీమ్లో మీ కుప్పం నీళ్ళు తగ్గిపోతుంది ఇచ్చారు. అది కూడా వెళ్ళలేదు ఎప్పుడు వాళ్ళు వాటర్ మీ పదనపల్లికి కూడా పోతుంది. దానికని చెప్పేసి దీనికి డైవర్ట్ చేసి సేమ్ టైం ఏమంటే వాటర్ వదిలినప్పుడు ఇక్కడ టైల్ పాయింట్ వరకు పోకుండా ఉన్నటువంటి పరిస్థితులు అధిగమించగలిగితే మా వరకు కొద్దిగా ఎక్కువగలిగితే టెంపరీ కనీసం వారం 5 రోజులైనా పర్పస్ మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం మేము ఏదో కొద్దిగా కనీసం ఐవాష్ కింద నీళ్ళు వదులుకుంటాం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి సార్. పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ 1.5 మీటర్ ఉంది సార్ అయిపోతుంది. నీళ్ళు 300 మీటర్ ఉంది సార్. అది బ్లాస్టింగ్ చేసి క్లియర్ అయిపోతుంది. ఇంకా నూతన కాలువ అని నీళ్ళు ఒక 300 తలుపుల దగ్గర ప్లేస్ ఉంది సార్. ఆ 2 చేయాలి. అక్కడ స్ట్రక్చర్లో 6 స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి సార్. ఉన్నాయి సార్ పెండింగ్ సార్. నీళ్ళు 6 కోట్లు పెండింగ్, 7 కోట్లు పెండింగ్. 9 కోట్ల చిల్లర అండి. వర్క్ 39 కోట్లు పెండింగ్ సార్. కోర్టు కాదు ఇంకా వర్క్ ఎంత శాతం ఉంటుంది పెండింగ్? దగ్గర ఒక 30%